Hello students, welcome to GNV Learning Portal. RRB Group D Level 1 లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ రీజనింగ్ కి సంబంధించిన ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. 7 friends PQR STUV are sitting around a circular table. ఒక సర్క్యులర్ టేబుల్ లో 7 friends కూర్చున్నారని చెప్తున్నారు. All are facing center of the table. అందరూ ఈ వైపు కూర్చున్నారు, సెంటర్ వైపు. Only R is sitting బిట్వీన్ క్యూ అండ్ ఎస్. క్యూకి ఆర్కి మధ్య, క్యూకి ఎస్కి మధ్యలో ఆర్ అనేటువంటి వ్యక్తి కూర్చున్నాడని చెప్తున్నారు. ఇక్కడ మనకు ఆర్ ఉంటే ఇటు పక్క క్యూ, ఇటు పక్క ఎస్ ఉన్నారని అనుకుందాము. ఓన్లీ టీ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ పి అండ్ వి. అలాగే టీ ఏం చేస్తున్నాడంటే పి మరియు వి మధ్య కూర్చున్నాడని చెప్తున్నారు. వి ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ క్యూ. సో క్యూ యొక్క మూడో ప్లేస్లో, క్యూకి రైట్ సైడ్ నుంచి మూడో ప్లేస్లో టీ ఉన్నాడని చెప్తున్నాడు. అలాగే వి ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ. అలాగే యూకి లెఫ్ట్ సైడ్ మనకి వి కూర్చున్నాడని చెప్తున్నాడు. సో అయితే ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడుతుందంటే హూ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఆర్. హూ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఆర్. ఆల్రెడీ మనకు క్వశ్చన్లో ఇచ్చాడు ఆర్ అనేవాడు క్యూ మరియు ఎస్ మధ్యలో కూర్చున్నాడని. కాబట్టి ఆర్కి ఒకవైపు క్యూ కానీ ఒకవైపు ఎస్ కానీ ఉంటుంది. ఇచ్చిన ఆప్షన్స్ ఒక్కసారి కనుక మనం గమనిస్తే ఆప్షన్స్లో ఎక్కడా క్యూ లేదు, ఎస్ ఒక్కటే ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుందంటే ఎస్ అవుతుంది. వితౌట్ ఈ డయాగ్రామ్ వేసి ప్రాబ్లం మనం సాల్వ్ చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ని మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఆర్కి రైట్ సైడ్ ఎవరు ఉంటారంటే ఎస్ ఉంటారు అనమాట.